హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను ఇక్కడ క్యాస్కెట్ కాంప్లెక్స్ అనేది ఒక టూరిస్ట్ ప్లేస్లో ఉన్నాను. ఇది వచ్చేసి అర్మేనియా ఎరెవన్ సిటీలో సిటీ హాట్లో ఉంటుందన్నమాట. ఎరెవన్ సిటీలో మనకి టూరిస్ట్ ప్లేసెస్ చాలా ఉంటాయి. ఇట్లా రిపబ్లిక్ స్క్వేర్ అనేది చాలా ఫేమస్ స్పాట్. ఇది వచ్చేసి క్యాస్కెట్ కాంప్లెక్స్ అన్నమాట. దీంట్లో ఇక్కడికి కూడా చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు. అర్మేనియా ఎవరైతే విజిట్ చేశారో ఇది మస్ట్ అండ్ విజిట్ ప్లేస్ అనమాట. ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ లెవెల్ నుంచి హైట్ ఉంటుంది. అరౌండ్ మనకి 572 స్టెప్స్ ఉంటాయన్నమాట దీనికి మొత్తం. దూరంగా కనిపించేది వచ్చేసి మనకి మౌంట్ అరారత్ అంటారు. ఈ మౌంట్ అరారత్ వచ్చేసి దానికి ఒక హిస్టరీ ఉందన్నమాట. అయితే ఇప్పుడు మబ్బుల వల్ల అది కనపడట్లేదు. అక్కడ మబ్బుల లోపల నుంచి ఉంటుంది అన్నమాట, హైట్ ఉంటుంది, అది చాలా హైట్. అది వచ్చేసి మన అర్మేనియాలో లేదు, అది టర్కీ బార్డర్లో ఉందన్నమాట. అర్మేనియాకి టర్కీ బార్డర్, అది వచ్చేసి బార్డర్ లైన్. మౌంట్ అరారత్ వచ్చేసి టర్కీలో ఉంటుందన్నమాట. ప్రీవియస్లీ అది అర్మేనియాలో ఉండే, కానీ అది ప్రజెంట్ వచ్చేసి టర్కీలో ఉందన్నమాట. ఈ స్టెప్స్ మనం మొత్తం కింద నుంచి పైన వరకు టోటల్ 572 స్టెప్స్ ఉంటాయి. ఐదర్ సైడ్స్ ఉంటాయి అన్నమాట, 2 సైడ్స్. ఈ టూ సైడ్స్ ఉంటాయి అటు నుంచి. ఒకవేళ మీరు స్టెప్స్ ఎక్కడానికి కష్టము అంటే మనకి ఇక్కడ ఎస్కలేటర్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఒకవేళ స్టెప్స్ ఎక్కడానికి కష్టం అంటే కింద నుంచి పై వరకు ఒక్క లెవెల్ వరకు ఉంటాయి. ఒక్క లెవెల్ మాత్రం మనకు కంపల్సరీ, ఇక్కడ నుంచి కంపల్సరీ పైకి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ వరకు ఎస్కలేటర్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి టోటల్గా 8 లెవెల్స్ ఉంటాయి, అంటే ఒక్కొక్క ఫ్లోర్ లాగా అనమాట. ఒక్కొక్క ఫ్లోర్ ఎక్కిన తర్వాత మనకు ఒక ఫ్లాట్ ప్లేస్ ఉంటుంది, అంటే అక్కడ కూర్చొని కొంచెం రిలాక్స్ అవ్వడానికి. ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క ఆర్కిటెక్చర్ ఉంటుందన్నమాట. అంటే చాలా బ్యూటిఫుల్గా క్రియేట్ చేశారు. ఇది యాక్చువల్లీ స్టార్ట్ చేసింది సోవియట్ యూనియన్ 90s, ఎర్లీ 1920లో స్టార్ట్ చేశారు. అది బ్రేక్ అవ్వడంతో మళ్ళీ స్టాప్ అయిందనమాట. మళ్ళీ 1970 నుంచి 1980 వరకు అది ప్లానింగ్ చేసి ఎర్లీ 2000స్లో ఇది స్టార్ట్ చేసి కంప్లీట్ చేశారు. మీరు ఏ టైంలో ఈ ప్లేస్కి వెళ్ళినా కూడా ఆ టైంలో చాలా టూరిస్టులు ఉంటారనమాట ఇక్కడ. ఎందుకంటే ఇది వచ్చేసి సిటీలో ఉంది కదా, అందరికీ ట్రాన్స్పోర్టేషన్కి కానీ దానికి దీనికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మెయిన్ ఇది క్యాస్కెట్ కాంప్లెక్స్ కట్టడానికి రీజన్ ఏంటంటే పైన మౌంటైన్ పీపుల్కి కింద ఉన్న సిటీ వాళ్ళకి కనెక్ట్ అవ్వడానికి కోసమని ఇది స్టార్ట్ చేశారు. ఇది ఎర్లీ 1920లో స్టార్ట్ చేశారు కదా, ఆ టైంలో పైన మౌంటైన్ మీద ఉన్న పీపుల్కి మళ్ళీ కింద ఉన్న వాళ్ళకి కనెక్టివిటీ కోసమని ఈ క్యాస్కెట్ కాంప్లెక్స్ స్టార్ట్ చేశారంట. ఈవినింగ్ టైంలో ఇక్కడికి వస్తే మాత్రము ఆ లైటింగ్స్ తోటి, సిటీ లైటింగ్స్, ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది. అక్కడ కనపడుతుంది కదా, అది ఒక మాన్యుమెంట్, అది లాస్ట్ అనమాట దీనికి, ఈ క్యాస్కెట్ కాంప్లెక్స్కి. దానికోసం సపరేట్గా మళ్ళీ అక్కడ నుంచి వాక్ చేసుకుంటూ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలి. అంటే ఇది అక్కడికి కన్స్ట్రక్ట్ లేదనమాట, అది సపరేట్ ఉంటుంది. మళ్ళీ దానికోసం సపరేట్గా బయట నుంచి వెళ్ళాలి. ఇలా ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క స్ట్రక్చర్ మనకి ఉంటుందన్నమాట. ఆ వాటర్ ఫ్లో కూడా పైన మౌంటైన్స్ నుంచి వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఎస్కలేటర్కి వెళ్ళడానికి రావడానికి డోర్. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు ఓపెన్ ఉంటుందన్నమాట. ఇది చూడండి, ఇది పైకి వెళ్ళాలంటే పైకి ఎస్కలేటర్స్, మళ్ళీ మనం కిందకి వెళ్ళడానికి కిందకి, అంటే టోటల్ 7 ఫ్లోర్స్ వరకు వెళ్ళొచ్చు. దాని తర్వాత ఒక ఫ్లోర్ మాత్రం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ అర్మేనియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతవరకు ఎవరైతే ఈ ప్లేస్కి విజిట్ చేయలేదో ఒకసారి కంపల్సరీ విజిట్ చేయండి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ లోపల ఎస్కలేటర్ దగ్గర కూడా ఫ్లోర్కి మనకి ఒక్కొక్క థీమ్ పెట్టి ఉంటుందన్నమాట. మొత్తం ఆర్ట్ గ్యాలరీ లాగా ఉంటుంది ఇక్కడ. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అంటే ఇక్కడికి ఉండి ఇన్ని రోజులు ఉన్నా ఎవరు విజిట్ చేయలేదో కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ కింద కూడా ఈ పార్క్ అనమాట.
ఈ ఎదర్ సైడ్స్ మనకి మంచి రెస్టారెంట్స్ ఉంటాయి, రెస్టారెంట్స్, బార్స్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. 2 సైడ్స్ ఉంటాయి. ఇది చాలా అర్మేనియాలో ఉన్న వాళ్ళు ప్లస్ బయట నుంచి వచ్చిన టూరిస్ట్ కంపల్సరీ వస్తారు. ఇక్కడ ఈవినింగ్ టైంలో అయితే మాత్రం చాలా క్రౌడెడ్గా ఉంటుంది, ఎందుకంటే 2 సైడ్స్ మనకి చాలా రెస్టారెంట్స్, బార్ అండ్ రెస్టారెంట్స్ అవి ఉంటాయన్నమాట. అక్కడికి చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు ఈవినింగ్ టైమ్స్లో. ఇక్కడ పైననే కాకుండా కింద పార్క్లో కూడా చాలా స్టాచ్యూస్ రిప్రజెంటింగ్ సంథింగ్ ఉంటుంది. అలా చాలా లోకల్ కల్చర్ గురించి ప్లస్ ఇక్కడ హిస్టారికల్ గురించి చాలా ఇక్కడ స్టాచ్యూస్ కానీ ఇంకా డిజైన్లు కానీ చేసి ఉంటాయన్నమాట ఇక్కడ మొత్తం. అందుకే ఇక్కడ చాలా క్రౌడెడ్ ఉంటుంది ఎప్పుడు వెళ్ళినా కూడా. మనం ఒక బడ్జెట్లో ఒక యూరోపియన్ కల్చర్ చూడాలి, యూరోపియన్ స్టైల్ది ప్లేసెస్ విజిట్ చేయాలి అంటే కంపల్సరీ అర్మేనియాకి రావచ్చు టూరిస్ట్ లాగా. మంచి టూరిస్ట్ లాగా వస్తే ఇక్కడ మంచిగా ఒక వీక్ 10 days మంచిగా స్పెండ్ చేయొచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది, ఇక్కడ కూడా ఎక్కువ ఖర్చు ఉండదు. మొత్తం టోటల్ ఫ్యామిలీ తోటి ఇక్కడ విజిట్ చేసి మంచిగా ఒక వెకేషన్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.